సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఎంజీఎం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మరి కాసేపట్లో ప్రీతి అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రీతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. గిర్నీ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వాన్ని డ్యూటీకి పోయినా శవమై ఇచ్చిన సార్ అయ్యో ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ చేసి ఏం చేసినా మా అమ్మాయికి ఎంత తెచ్చి కాకపోతే ఇంకో అమ్మాయిల బలి కాకూడదు. అలాంటి శిక్ష ఇస్తేనే ఈ కొడుకు సైఫ్ తయారవ్వకుండా ఉండడానికి ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇస్తే, అది భయపడే మెసేజ్ ఇస్తే, ఇలాంటి పని చేస్తే ఈ శిక్ష ఉంటుంది, ఉరి తీసే శిక్ష ఉంటుంది అని భయపడితే ఏ తెల్లైనా ఎక్కడికి అయినా ఏ ఊర్లో పోయినా చదువుకుంటారు. తల్లికి ఇలా అవుతుంది. చివరికి ఏమని ఏం సార్ ఇది అంతే సార్, చూడు సార్ డ్రెస్ అయ్యో. గత 5 రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ఆదివారం రాత్రి 9 గంటల 10 నిమిషాలకి మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తవడంతో వైద్యులు ఆమె భౌతిక కాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ పోలీస్ కాన్వాయ్తో ప్రీతి డెడ్ బాడీని జనగామ జిల్లా ముండ్రాయిలోని గిర్నీ తండాకు తరలించారు. ఆమె మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని మనస్తాపంతో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఈ నెల 22న వరంగల్లోని ఎంజీఎంలో ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెని హైదరాబాద్లోని నిమ్స్కి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించింది. ప్రీతి మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణలో తేలిన దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మెడికో విద్యార్థి ప్రీతి మరణం అత్యంత బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. డాక్టర్ ప్రీతి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. తమ బిడ్డని సైఫ్ వేధిస్తూ కించపరుస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్ట పరిస్థితి వచ్చేది కాదన్నారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని ఆదరించాలన్నారు. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడడం, ఆధిపత్య ధోరణి చూపించడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలని పేర్కొన్నారు.